నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఓయ్ పిల్లాని గొప్పేంటి 6వ భాగం. రే గోపి, ఆ వినోద్ గాడు ఏం చేశాడో తెలుసా? భోగి పండగ ముందు రోజు ఉదయమే సూరజ్ గోపి ఇంటికి సైకిల్ మీద దూసుకువచ్చి కోపంగా అన్నాడు. గోపి గంజిపెట్టిన చీరలని ఆరేయడంలో అక్కకి సాయం చేస్తున్నాడు. ఏరా సూరి, ఉదయం చద్దన్నం కూడా తినకుండా ఇలా పరుగులు తీస్తూ వచ్చావు ఏంటి కదా అడిగింది భాగ్యరేఖ. అక్క, గోపితో అర్జెంటుగా మాట్లాడాలి అంటూ అతని చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళాడు. ఏంట్రా అడిగాడు గోపి విసుగ్గా. ఆ వినోద్ గాడు నీ మీద నానా మాటలు చెప్పాడంట వాళ్ళ నాన్నతో. ఆయన జమీందారు దగ్గర నానా గొడవ చేస్తున్నాడంట. ఈసారి ఎలాగైనా నిన్ను ఊరు నుంచి తరిమేస్తారట. ఆ వినోద్ గాడు డప్పాలు కొడుతూ చెప్తున్నాడు అందరి దగ్గర. ఆందోళన, కోపం కలిసిన కంఠంతో కీచుగా అంటున్న సురేష్ వైపు ఆశ్చర్యంగా చూశాడు గోపి. కాస్త ఊపిరి పీల్చుకుని నిదానంగా చెప్పరా అన్నాడు గోపి. ఇంకా ఏంటి చెప్పేది? వాడక్కడ చారులో పోపు పెడుతున్నాడు. ఆ ఘాటు ఇంతవరకు వస్తోంది. నువ్వు మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నావు. వాడి పని పట్టాలరా. అలా ఊరుకుంటే మన నెత్తికి బ్రేక్ డాన్స్ చేస్తాడు ఆవేశంగా అన్నాడు సూరజ్. నాకు నీ పొడుపు కథల భాష అర్థం కాదు. సరిగ్గా చెప్తే చెప్పు, లేదా ఇక్కడి నుంచి దొబ్బే అంటూ తిరిగి తన పనిలోకి దూరబోయాడు గోపి. ఆ వినోద్ గాడి ఇంట్లో పనిచేసే సూరమ్మత్త కొడుకు లచ్చుగాడు మన జూనియర్. వాడు చెప్పాడు నాకు. బాబాయ్కి చెప్పిన దానికన్నా మరొక 2 ఆకులు ఎక్కువేసి చెప్పాడంట వాళ్ళింట్లో. హరిణిని నువ్వు చెయ్యి పట్టి లాగావని చెప్పుకుంటున్నారు అందరూ సూరజ్ కోపంగా అన్నాడు. గోపి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. పంచాయతీ అది ఇది అంటున్నారు. జమీందారు అవకాశం కోసం చూస్తున్నాడు రా గోపి. అంతకు ముందే నువ్వు మీ అమ్మమ్మగారి ఊరు వెళ్ళిపోతే మంచిది. అతని భుజం మీద చేతిని వేసి ఆప్యాయంగా ఒత్తుతూ అన్నాడు సూరజ్. ఆలు లేదు చూళ్ళు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నాడట ఎవడో. ముందు వాళ్ళని పిలవని. అయినా నేను ఊరు వదిలిపోతే వాళ్ళన్నది నిజమైపోయినట్టు. మూసుకుని నాకు సాయం చేయి. ఇక సూరజ్కి మరి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పనిలోకి దిగాడు గోపి. సూరజ్ భయపడినట్టుగా ఎలాంటి గొడవ జరగలేదు ఊళ్ళో. ఊరంతా కోడిపందేల హడావిడిలో ఉంది. పండగకి ఇంటికి వచ్చిన కొత్తల్లుళ్లతో సందడిగా ఉంది. ధనిక పేద అన్న తేడా లేకుండా ప్రతి గడపకి పసుపు రాసి ఉంది. మామిడి తోరణాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఇంటి ముందు అందమైన ముగ్గులు, వాటి మధ్య కొప్పెమ్మలు దర్శనమిస్తున్నాయి. ఏమే భాగ్యం, ఈ ఏడు కూడా ముగ్గుల పోటీలో నువ్వే నెగ్గుతావా? పక్కింటి కనకం పిన్ని అడిగింది ఆరాగా. అందులో డౌటే ఉంది పిన్ని. ఈ ఊళ్ళో రథం ముగ్గు అక్క కన్నా ఎవరు బాగా వేయగలరు చెప్పు? గోపి కన్నా ముందు సూరజ్ అన్నాడు గొప్పగా. ఈసారి కరణంగారు అమ్మాయి కూడా ఏదో నేర్చుకుందట. కొత్త వార్త వాళ్ళు చెవిని వేసి తేలికగా ఊపిరి పీల్చుకుంది కనకం పిన్ని. కొంతమందికి వార్తలు వ్యాపింపచేయడం అంటే మహా ఇష్టం. ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పి వదంతులనే వార్తలనుకుని సంతృప్తి పడుతూ ఉంటారు. కనకం పిన్ని అలాంటి కోవకి చెందినదే. అక్క, ఈసారి నువ్వు కూడా ఏదైనా కొత్త ముగ్గు ప్రాక్టీస్ చేయి. యూట్యూబ్లో వెరైటీ ముగ్గులు చూసా అన్నాడు సూరజ్ నవ్వుతూ. ఊరి రచ్చబండ చుట్టూ గుంపులు గుంపులుగా కూర్చుని పేకాట రాయిళ్ళు డబ్బులకి పందేలు వేసుకుంటూ ఆడుకుంటున్నారు. ఆ ఊళ్ళో ఉన్న చల్లపుణుకులు వేసే కాకా హోటల్ కమలమ్మ చాలా బిజీగా ఉంది వాళ్ళకి కావలసినవి అందించే పనిలో. ఇలాంటి సమయంలో పంచాయతీ సాధ్యం కాదని అంచనా వేశాడు గోపి. కానీ ఆ విషయం సూరజ్కి చెప్పలేదు. ఆ రోజంతా పాత సామాను ఊరు మధ్యలో ఉన్న రావి చెట్టు దగ్గరికి చేర్చే పనిలో పడ్డారు. మర్నాడు తెల్లవారుజాము 4 గంటలకి భోగిమంట వేస్తారని చాటింపు వేయించాడు జమీందారు. ఊళ్ళో అందరూ అక్కడికి చేరుకోవాలని చెప్పడం జరిగింది. ఎవరి ఇంటి ముందు వాళ్ళు చలిమంట వేసుకున్నా ఊరంతా కలిసి భోగిమంట వేసుకోవడం వాళ్ళకి చాలా ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయం. పల్లెలు పట్టణాలుగా మారిపోయి ఆధునికత సాంప్రదాయాలని పక్కకి నెడుతున్నా ఇంకా కొన్ని పండగలు చెక్కుచెదరకుండా ఉన్నాయంటే కారణం మనుషులలో మిగిలి ఉన్న విలువలే కావచ్చు. గోపి, సూరజ్ వాళ్ళ స్నేహితులు ఉత్సాహంగా భోగిమంటల కోసం ఎదురు చూస్తున్నారు. ఊళ్ళో 2 వర్గాలు తయారయ్యాయి కుర్రాళ్లతో. ఒకటి గోపి వర్గం కాగా రెండోది వినోద్ వర్గం. ఒకరి పరువు ఒకరు తీసుకోవడానికి అవకాశాలు వెతుక్కుంటున్నారు. అందరికీ తలలో నాలుకలా ఉన్న గోపి అంటే ఈర్ష్యతో భగ్గుమంటున్నాడు వినోద్. వినోద్ బాబు, నువ్వనుకున్నట్టుగా ఆ గోపిగాడి మీద పంచాయతీ జరిగేలా లేదు. ఎట్టా మరి? అతని వెనకే చెంచాలా తిరిగే నాగిరెడ్డి అడిగాడు. ఈ పండగ 3 రోజులు అయ్యేలోపుగా వాడిని మరొక గొడవలో ఇరికిద్దాం. కంగారు పడుకో అన్నాడు వినోద్ అసహనంగా. తండ్రి పంచాయతీ కోసం పట్టుపట్టకపోవడం అతనికి కూడా చికాకుగానే ఉంది. కానీ బయటపడలేదు. అసలు ఆ గోపిగాడిని ఎందుకురా అంతలా ఎత్తేస్తున్నారు? వినోద్ ప్రాణ స్నేహితుడైన శేషు అని పిలువబడే శేషాద్రి అడిగాడు పొలం గట్టు మీద కూర్చుంటూ.
వినోద్ బృందం దుష్టచతుష్టయంలా నలుగురు ఉంటారు. వినోద్, శేషు, నాగిరెడ్డి, పళని. ఇప్పుడు ఆ ముగ్గురు పొలం దగ్గర పళని కోసమే ఎదురు చూస్తున్నారు. పళని ఆ ఊరి షావుకారు కొడుకు. తండ్రి వడ్డీ వ్యాపారం చేసే అవసరంలో ఉన్నవాళ్ళకి ఎక్కువ వడ్డీలతో అప్పులిచ్చి వాళ్ళ దగ్గర దోచుకుంటూ ఉంటే కొడుకు ఆ డబ్బుని తండ్రి దగ్గర నుంచి దొంగతనం చేసి ఇలా స్నేహితులకి పార్టీలు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఎదురు చూస్తున్నది అందుకే. అంతలో రొప్పుతూ రోజుతూ డొక్కు సైకిల్ ఒకటి తొక్కుకుంటూ రానే వచ్చాడు పళని. సైకిల్ హ్యాండిల్ బార్కి తగిలించి ఉంది పెద్ద సంచి ఒకటి. అతను పూర్తిగా సైకిల్ దిగకుండానే నాగిరెడ్డి ఆ సంచిని లాక్కున్నాడు. జాగ్రత్త రావు రే, అతి కష్టం మీద 2 సీసాలు సంపాదించగలిగాను, సైకిల్ని తాటి చెట్టుకు ఆనిస్తూ అన్నాడు పళని. అప్పుడు తీశాడు వినోద్ జేబులో నుంచి సిగరెట్ పెట్టి. అప్పటికి సమయం సాయంత్రం 6 గంటలయింది. ఊళ్ళో అందరూ కోదండరామయ్య కోవెల దగ్గరికి చేరుకున్నారు. గుడి ముందు ఉన్న విశాలమైన ప్రాంగణంలో జమీందారు హరికథా కాలక్షేపం ఏర్పాటు చేశాడు. కుర్రకారుకి అతిపెద్ద రుచించకపోయినా పెద్దవాళ్ళంటే ఉన్న భయం వల్ల మాట్లాడకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ రోజు హరికథా కాలక్షేపంలో గజేంద్ర మోక్షం గురించి చెప్పబోతున్నారు. గొప్పింటి వాళ్ళకి ఒక పక్కగా వరుసగా కుర్చీలు వేయడం గమనించిన గోపి నిరసనగా చూశాడు. సూరజ్ అతని భుజం తట్టాడు కానివ్వమన్నట్టుగా. హరిని తల్లి చెయ్యి పట్టుకుని శిరీషతో పాటుగా వచ్చి వెనక వరుసలో కూర్చోవడం గమనించాడు గోపి. కానీ అటు తిరిగి చూడలేదు. చివుక్కుమంది హరినికి. శిరీష ఆమె చేతిని పట్టుకుని మృదువుగా వత్తింది. ఇంతమంది మధ్యలో ఎలా చూస్తాడే నీ వైపు? అందులోనూ ఆ వినోద్గాడు చేసిన గొడవకి అసలు ఇటువైపు కూడా రాడు. ఆమె చెవిలో గుసగుసలాడింది శిరీష. హరిణి మాట్లాడలేదు. పెళ్ళి అనే మాటకి అర్థం తెలియని వయసులోనే మొగుడు, గౌరవం, ఇంటి పని లాంటి మాటలు పదే పదే వినవలసి వచ్చి ఆమెకి అయోమయంగా ఉంది. ఆ క్షణంలో ఆమెకి గోపిలో కనిపిస్తున్నది స్వేచ్ఛగా మసలగలగడం, ధైర్యంగా మనసులో మాట చెప్పగలగడం. తను కూడా అలా ఉండాలనే వాంఛ ఆమెని కుదురుగా కూర్చొనివ్వడం లేదు. అబ్బబ్బా హరి కథలకు కసురుకుంది గోమతి. బిగుసుకుపోయి కూర్చుంది హరిణి. వినోద్ తన మీద ఏం చెప్పాడో తెలియదు కానీ తండ్రి తన మీద కోపంగా ఉండడంతో మరింత అసహనంగా ఉంది ఆమెకి. చుట్టూ పరికించి చూసింది. ఎక్కడా వినోద్ కనిపించలేదు. వాడేటి? శిరీషని అడిగింది. ఇక్కడెందుకుంటాడు? పొలం గట్టుకు పోయి ఉంటాడు. అక్కడ ఏం చేస్తాడో తెలియదు కానీ ఎప్పుడు ఇలాంటి వేడుక జరిగినా వాడు మాయమైపోతాడు చెప్పింది శిరీష. అయినా వాడు లేకపోవడమే మంచిది. చక్కగా గోపి వైపు చూసుకోవచ్చు హరిణిని ప్రోత్సహించింది. చిన్నగా నవ్వింది హరిణి. అంతలో హరికథ మొదలైంది. తెలిసిన కథే అయినా రసరమ్య గాత్రంతో పక్క వాయిద్యాలతో పాట రూపంలో చెప్తుంటే బోర్ అనుకున్న కుర్రాళ్ళు కూడా చెవులప్పగించి వింటున్నారు. ముందుగా విఘ్నాలకి అధిపతి అయిన గణేశుడిని ప్రార్థించడంతో ప్రారంభించాడు. పేరు మోసిన హరిదాసు, పొట్లూరి వీరదాసు చిడతలు వాయిస్తూ అందమైన కంఠంతో పాడుతూ ఉంటే అందరూ శ్రద్ధగా వింటున్నారు. గజేంద్రుడు ఏనుగు రూపంలో మొసలి బారిన పడినప్పుడు ఆ శ్రీహరి అన్నీ వదిలి గజేంద్రుడిని రక్షించడానికి ఎలా కదిలిపోయాడో వింటున్న హరిణి మనసు మీద ఆ కథ చాలా ప్రభావాన్ని చూపించింది. మనసు లగ్నం చేసి గుండె లోతుల్లో నుంచి ఆ హరిని పిలిస్తే భక్తుల కష్టాన్ని కడతీర్చడానికి సాక్షాత్తు శ్రీహరి కదిలి వస్తాడని చెప్పినప్పుడు హరిణి బుజ్జి మనసులో అది బలంగా నాటుకుపోయింది. తనకి ఒక కష్టం వచ్చింది. తనని చదువు మాన్పించి కూర్చోబెట్టబోతున్నారు. ఆ శ్రీహరి తనని రక్షిస్తాడా? ఏ విధంగా? తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి సాయంత్రం మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు.